ఇది రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూలు స్టేజీ. ఇది స్కూలు చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది ఒక స్కూల్. ఇది గ్రౌండ్, రైల్వే గ్రౌండ్. ఇది రైల్వే స్కూలు. ఒకప్పుడు స్టూడెంట్స్తో టీచర్స్తో కలకల్లాడుతుండేటటువంటి స్కూల్ ఇది, రైల్వే స్కూల్. ఇప్పుడు ఇలాగ ఉంది దీని పరిస్థితి. అంతా కూడా రైల్వే స్కూల్ ఇది. ఎంతోమంది ఇక్కడ చదువుకున్నారు. ఆంబులం కూడా ఉంది చూడండి, ఆంబులం కూడా ఉంది. ఇది రైల్వే స్కూల్. లైట్ ఫ్రెండ్లీ లైట్ రైల్వే స్కూల్ ఇంగ్లీష్ మీడియం. హెచ్ఎం గారి రూమ్, ముందటి భాగం. ఫ్రంట్ భాగం చూడండి ఇట్లా ఉంది. ఒకప్పుడు అక్కడ బెల్ ఉండేది, ఇది లేదు ఇప్పుడు. ఇవన్నీ చూడండి ఇట్లాగా పడిపోయి రాళ్ళన్నీ కూడా చూడండి ఇట్లా ఉన్నింది. ఒకప్పుడు ఇది చాలా బాగుంది, ప్రస్తుతానికి ఇలాగుంది. ఇదంతా కూడా చెట్టు, ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉన్నింది. ఇక్కడ చెట్టు ఉంది, అది ఇటే వెళ్ళేవాళ్ళం. ఇది రూము, ఇంకొక రూము క్యాంటీన్. ఇది ఇంకొక పక్క భాగం. రైల్వే క్వార్టర్స్ ఇటు పక్కే ఉండేది, రైల్వే క్వార్టర్స్ అంతా కూడా. ఇదిగో ఈ చెట్టు పక్కనే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కూడా మేము ఎక్కువగా. ఇది మా చిన్నతనం నుంచి ఉన్నటువంటి చెట్టు. ఇది చాలా పెద్ద చెట్టు, వేప చెట్టు. చూడండి ఎంత పెద్ద అయిందో అది. ఈ చెట్టు ఇప్పటి చెట్టు కాదు, మా చిన్నతనం నుంచి ఉన్నటువంటి వేప చెట్టు. ఇటుంచే వెళ్ళేవాళ్ళం ఇంటికి. ఇది స్కూల్ పరిస్థితి ఇట్లా ఉంది. ఒకప్పుడు బాగున్న యొక్క స్కూలు ఈ రకంగా ఉంది. ఒకప్పుడు కళకళలాడేది స్కూల్ అంతా కూడా. ఇదంతా కూడా ఇది మధ్య భాగం, స్కూల్ యొక్క మధ్య భాగం. ఇది స్కూల్ యొక్క మధ్య భాగం. ఇది అంతా కూడా ముళ్ళ చెట్లు వచ్చేసి అంతా కూడా ఇదైపోయింది. చూడండి ఎలాగుందో. ఇలాగైపోయింది. ఇంత బ్రహ్మాండంగా ఉండేది కట్టడాలన్నీ కూడా, అప్పటి బ్రిటిష్ కట్టడాలు ఇవన్నీ కూడా. స్కూలు క్లాస్ రూమ్ ఇది. 2017 దాకా కూడా ఉన్నట్టుగా పాఠాలు ఇదంతా కూడా. డేట్లు చూడండి. ఇది 2017 వరకు రన్నింగ్ అయినట్లు చూస్తుంది. చూడండి.
ఇది పక్క భాగము. ఇటు పక్క అంతా కూడా క్వార్టర్స్లో ఉండేవి. స్కూల్ టీచర్స్ ఉండేవాళ్ళు. వెనకాల దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు అని చెప్పి అక్కడ ఇల్లు ఉండేది. అక్కడ లేరు, చనిపోయారు ఆయన. ఇది ఇటు పక్క భాగము. ఈ పక్క భాగం ఇది. బాత్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. బాత్రూమ్స్ ఇది వేప చెట్టు, చాలా పెద్ద చెట్టు. చూడండి, ఇక్కడ కూర్చునేవాళ్ళం మేము. ఇప్పుడు కూడా బజార్కి వెళ్తేటప్పుడు ఈ రైల్వే స్కూల్ మీదుగా వెళ్తూ ఇక్కడ కూర్చునేవాళ్ళం. ఇది చెట్టు వేప చెట్టు. ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది చూడండి. శ్రీమతి ఎన్ రాజ్యలక్ష్మి గారు రాష్ట్ర స్కూలు విద్య. ఇదిగో చూడండి, మంత్రివర్యులు. అలాగే శ్రీ కె విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు. ఇది శ్రీ జెఎన్ జగన్నాథ్ గారు డివిజనల్ రైల్వే మేనేజర్. 17 సెప్టెంబర్ 2024 యొక్క శిలాఫలకం ఉంది. 17 సెప్టెంబర్ 2024 అప్పట్లో ఇది. చిన్న రూమ్ ఒకటి ఇది ఉండేది. ఇది వచ్చి బాత్రూమ్. ఇది బాత్రూమ్ ఉండేది. చెట్టు ఉండేది. రైల్వే క్వార్టర్స్ కొత్తూరుకి వెళ్ళే దారిలో అది పెద్ద చెట్టు. అది ఇవి బాత్రూమ్స్. ఇవి పక్కన టెలిఫోను ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉండేది. మా నాన్నగారు రైల్వేలో అక్కడే పనిచేసేవారు. బోర్డు సౌత్ సెంట్రల్ రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం బిట్రగుంట. చూశారు కదా. 2016-17 కూడా ఇక్కడ డేట్ వేసింది. అంటే అప్పటికి రన్నింగ్ అయింది ఇది. చూడండి, బోర్డులో ఎంతమంది ఉన్నారు టోటల్ చూడండి. క్లాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10లో ఓసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ టోటల్ ఇంతనే చూడండి ఒకసారి. ఇట్లా ఉండేది ఆ టైంలో. ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. డిఎస్సి హైదరాబాద్ 1985లో ఉంది అది. స్కూల్ కోడ్ వచ్చి 16092. స్కూల్ పర్మనెంట్ రికగ్నైజేషన్ నెంబర్ DDs 1174. డేట్ వచ్చి 85. డేట్ వచ్చి 19. డేటు 8 మంత్ 85 సంవత్సరంలో ఉంది. చూడండి 10th క్లాసు రిజల్ట్స్ పాస్డ్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. 2000 నుంచి ఉంది, కానీ ఇంకా ముందే ఉంది. కానీ అప్పుడు ఇది వదిలేసే టయానికి ఉన్నటువంటి బోర్డు ఇది. చూసారా, 2000 ఇయర్ నుంచి రాస్తుంది ఇట్లాగా. 10th క్లాసు 7th క్లాస్. ఆ రోజుల్లో 10th 7th బాగా మెయిన్గా ఉండేది. ఇప్పుడు 10th ఉంది, 7th కూడా. ఆ రోజుల్లో ఇంకా బాగా ఎక్కువగా ఉండేది. 7th క్లాస్ 10th క్లాస్. ఇక్కడ బోర్డు ఉంది. ఇది ఎప్పుడు ఈ స్కూలు ఎస్టాబ్లిష్డ్ అయిందంటే ఆన్ 14th డిసెంబర్ 1905 సంవత్సరంలో, డిసెంబర్ 14వ తేదీ 1905 సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. చూసారా, ఇదంతా కూడా పాత జ్ఞాపకాలు. బోర్డు ఇదంతా కూడా ఇక్కడే పాఠాలు జరిగి. రూమ్స్, ఇది సెక్షన్ రూమ్.
ఇలా ఉండేది. స్టాఫ్ పర్టికులర్స్ స్కేల్ ఆఫ్ పే అది కూడా ఉండేది చూడండి ఒకసారి. హెడ్ మాస్టర్ గెజిటెడ్ ఆ రోజుల్లో 7,500 12,000 దాకా ఉండేది చూడండి. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ సీనియర్ జూనియర్ 6,500 నుంచి 10,500. తెలుగు పండిట్స్ 6,500 10,500. హిందీ పండిట్స్ 5,500 9,000. అసిస్టెంట్ టీచర్స్ 5,000 8,000 5,000 నుంచి 8,000 4,500 నుంచి 7,000 దాకా. పీటీఐ మాస్టర్ 5,500 9,000 దాకా ఉండేది. ప్యూన్ 2,616 రూపాయల నుంచి 3,540 వరకు. ప్యూన్ కమ్ వాచ్మెన్ 2,610 నుంచి 3,540 వరకు ఉండేది. అది ఆ రోజుల్లో పేమెంట్. ఆ రోజుల్లో అది గొప్ప. 2000 టైంలో ఆ రోజుల్లో. ఇదంతా కూడా మధ్యలోని భాగము. ఇది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్ చూసారా ఎలాగుందో. ఇదంతా కూడా చూడండి ఎలాగుందో. బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు, ఇది ఆ రోజుల్లో కట్టడాలు కాబట్టి ఇలా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు వాళ్ళు అయితే ఇలాగ కట్టలేరు ఇదంతా కూడా. ఆ రోజుల్లో కాబట్టి ఇలా కట్టడం జరిగింది చూడండి. ఆ రోజుల్లో కట్టడాలు ఇవన్నీ కూడా ఎంత హైట్ ఉందో. అంతా కూడా ఎంత హైట్ ఉంది చూడండి. ఇక్కడ బోర్డు కూడా 5 10 15 20 25 30 అడుగుల పైనే ఉంది ఈ యొక్క బోర్డు. రూమ్లో హార్డ్ వర్క్ ఈజ్ కీ టు సక్సెస్. రూమ్ ఇది. ఇంకొక రూము చూడండి ఇలా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు. ఈ బోర్డు 2000 చూడండి ఒకసారి 2004లో ఉంది బోర్డు ఇది ఆ రోజుకి. చూడండి ఒకసారి 2004లో డేట్. ఆ రోజు చెప్పబడిన పాఠం ఇది. కట్టడం చూడండి ఎట్లా ఉందో. ఇట్లా ఉంది. ఇంకా ఇట్లా ఉంది. ఇలా ఉంది. ఇది వెనకాల కట్టడం. ముందు భాగం. ఇది ముందు భాగం చూడండి. ముందు భాగం ఎట్లా ఉందో. అది కూడా వెళ్తారు రావడానికి. చూడండి ఎట్లా ఉంది. ఇది స్కూల్ గంట. గంట స్కూల్ గంట అక్కడ కొట్టేవారు.